ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు బారడం లేదా? ఆయన ప్రతిపక్ష వైసీపీ లీడర్లనే కాకుండా సొంత పార్టీ లీడర్లను ఇబ్బంది పెడుతున్నారా? గతంలో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో బూడిద కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు అదే బూడిద కోసం మరో నేతకు వార్నింగ్ ఇచ్చారు. అయితే సదరు నేత జేసీ వ్యవహారాన్ని బహిరంగంగా చేయడంతో దుమ్మారం రేగుతుందా? అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. పెద్దారెడ్డిని తన ఇలాకాలో అడుగు పెట్టనిచ్చేది లేదని అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసిన పెద్దారెడ్డి చేసేదేమీ లేక తిరిగి తన సొంత ఊరికి వెళ్తున్నారు. తాడిపత్రిలో జేసీ రాజ్యాంగమే తప్ప అంబేద్కర్ రాజ్యాంగం లేదన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చివరికి న్యాయస్థానాల్ని కూడా ఆయన ఖతారు చేయడం లేదు. అయితే తాడిపత్రిలో ఆయన మున్సిపల్ చైర్మన్ కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఎలా నడుచుకున్నా చెల్లుబాటు అవుతుందనే ధీమాలో ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు జేసీకి సొంత పార్టీ నుంచే దిమ్మ తిరిగే షాక్ తగిలిందన్న చర్చ తాడిపత్రిలో విస్తృతంగా సాగుతుంది. కొద్ది నెలల క్రితం కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితోనూ జేసీ ప్రభాకర్ రెడ్డికి గొడవ జరిగింది. తాడిపత్రికి సమీపంలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు విషయమై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవ పడ్డారు. అయితే పెద్దారెడ్డిని బెదిరించినంత ఈజీగా ఆదినారాయణ రెడ్డిని బెదిరించడం సాధ్యం కాదన్న అనుభవం జేసీకి ఎదురైంది. అప్పట్లో ఆదినారాయణ రెడ్డికి సవాల్ విసిరిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీపీ నుంచి ఒక్క లోడ్ బూడిదను కూడా తీసుకెళ్లలేకపోయారు. ఈ వ్యవహారంపై చివరికి సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ జరిగినా ఆదినారాయణ రెడ్డి పట్టు వీడలేదు. దాంతో చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డిని సైలెంట్ అయ్యారని ప్రచారముందే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరో నేతను టార్గెట్ చేశారని ప్రచారం సాగుతుంది. ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దారెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించడం హాట్ టాపిక్ గా మారింది. జేసీ బెదిరింపులకు భయపడేది లేదని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తేల్చి చెప్పారు. తాడిపత్రి ఫ్యాక్షన్ బెదిరింపు రాజకీయాలు ఒంగోలులో చెల్లవని హెచ్చరించారు. తాను కూడా టీడీపీ నేత కావడంతో ఏమాత్రం తగ్గేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు? ఫస్ట్ బాగానే మాట్లాడారు. వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారో మీరెవరండి ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీకేమైనా హక్కులుంటే మీరు కోర్టు ద్వారా మరి జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు, తప్పులే. నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. 148 ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ 148లో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. నాది 148/2 మేసం మేలే చెప్తున్నా. ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటున్నావు ఒకటి చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తావా? మరి మా ఇంటి ముందుకు 11 గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా? ఏం మీరు మీ ఉడుతూపులకి ఎవడు భయపడేవాడు లేడు. ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా. మొత్తం మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ప్రతిపక్ష వైసీపీ నేతలనే కాకుండా సొంత పార్టీ లీడర్లను ఇబ్బందులు పెడుతున్నారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన తీరు మారడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు జేసీ బెదిరింపుల వ్యవహారాన్ని ఒంగోలు నేతలు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న జేసీ మరి ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.